హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మన ఇంటి ముగ్గులు. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరు బాగుంటే మేము బాగుంటాము. అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ ముగ్గు వచ్చేసి రేపటికి, మీరు ముందుగానే చూస్తారు కాబట్టి రేపటికి ఇవాళ పెడుతున్నామండి. మామూలుగా శుక్రవారం ముగ్గు వేసుకుంటాం కదండి, మనం అలాగే ఫస్ట్ చిన్న ఫ్లవర్తో స్టార్ట్ చేశాను. చిన్న ఫ్లవర్ స్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ దానికి పైన రౌండ్స్ ఇచ్చుకున్నానండి. రౌండ్స్ ఇచ్చుకొని మధ్యలో ముందు చిన్న చిన్న గీతలు గీసుకున్నాను. లిటిల్ ఫ్లవరు చాలా బాగుంది. మధ్యలోనే ముందుగానే ఈసారి కుంకుమ పసుపు వేసుకున్నానండి. చూస్తున్నారుగా మీరు, పసుపు అయితే బాగా కనిపిస్తుందని ఈ కలర్ మీద పసుపు వేసుకుంటున్నానండి. ముగ్గు బాగా కనిపిస్తుందని. ఎక్కువ కలర్స్ కూడా అవసరం లేదండి, చాలా మంచిగా నిదానంగా వేసుకోవచ్చు. చాలా నీట్గా కనపడుతుందండి మనకి. రేపు శ్రావణ శుక్రవారం, అందరూ మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చుట్టూ ఎల్లో వేసానండి. మళ్ళీ దానికి చిన్నగా పైన ఫ్లవర్ వేద్దాం అనుకున్నాను. దానికి అంతా జాయింట్ చేసేసి చిన్న ఫ్లవర్ వేద్దామని బాగుంటుందని, ఇంకా చక్కగా ముగ్గు ఇంకా బాగా కనపడుతుందని ఇట్లా ట్రై చేస్తున్నానండి. అప్పటికప్పుడే వేస్తానండి. ఇంకా ముందుగానే పేపర్ మీద వేసుకొని అట్లాగా తక్కువ వేస్తాను. నాకు మనసులో ఏదైతే వస్తుందో మెయిన్ ముందు అదే వేసేసుకుంటున్నానండి ఫస్ట్. తర్వాత చిన్న చిన్నగా ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే మటుకు క్రియేటివిటీగానే చేస్తానండి. అట్లాగే చేయాలని నాకు అనిపిస్తుంటుంది. ముందుగానే వేసుకున్న నాకు ఒక్కోసారి నిజం చెప్పాలంటే నాకు గుర్తుండదండి, అస్సలు గుర్తుండదు. ఇది ఎలా వేసామా అని మర్చిపోతుంటాను ఖచ్చితంగా. అప్పుడు ఏం జరుగుతుంటుందంటే ఇంకా మళ్ళీ దానికోసం బుక్ చూసుకొని ఇదంతా మధ్యలో ఇదే సమయం వేస్ట్ అవుతుందని ఖచ్చితంగా అప్పటికప్పుడు వచ్చిందే మటుకు వేస్తానండి. మనసులో ఏ కలర్స్ కాంబినేషన్ అయినా కానీ నాకు మనసులో ఒకటి ఉంటుందండి, దాని ప్రకారమే నేను వెళ్ళిపోతానండి. అలాగే ట్రై చేస్తాను. ఏ ముగ్గు అయినా కానీ అంతే వేస్తానండి. మీకు నచ్చుతున్నాయి నా ముగ్గులు? నచ్చితే లైక్ చేయండి. నచ్చితేనే ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ ఈ అక్క ముగ్గులు బాగుంటాయి, ఈ చెల్లి ముగ్గులు బాగుంటాయి, ఈ అమ్మాయి ముగ్గులు బాగుంటాయి అనుకొని మీలో ఒకరిగా నన్ను భావించి నా ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేయండి. కష్టపడుతున్నానండి, మీకు తెలియకుండా చాలా కష్టం ఉంటుందండి. ఈ ముగ్గుల వెనుక మీకు ఓన్లీ ఈ ముగ్గు మాత్రమే కనిపిస్తుంటుంది. మేము ఎంతసేపు వంగబడి వేస్తూనే ఉంటాము. నడుములు చాలా నొప్పులుగా ఉంటాయి. అయినా ఏదో సాధించాలనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఇలా చేయాలనుకుంటున్నామండి. పైన ఫ్లవర్స్ లాగా వేస్తున్నానండి. ఎలా ఉంది? మీకు నచ్చుతున్నాయి అసలు ఈ ముగ్గులు? బాగుంటున్నాయి నా ముగ్గులు? మీరు కామెంట్ చేయండి. ఎవరైనా ఒకళ్ళన్నా కమెంట్ చేస్తేనే కదా నాకు అర్థమవుతుంది నా ముగ్గు ఎలా ఉంది అని చెప్పి. మధ్యలో చిన్నగా రింగులు చుట్టుకున్నానండి. చూడు, రౌండ్స్ చుట్టుకున్నాను. రౌండ్స్కి చిన్న ఫ్లవర్ వేద్దామని, రోజు మామూలుగా వేరే ఫ్లవర్ వేస్తాను కదండి, చూస్తూనే ఉంటారు కదా మీరు. ఈరోజు మటుకు సమ్ డిఫరెంట్ ఫ్లవర్ వేద్దాం అనుకున్నాము. ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది, ముగ్గు బాగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఫ్లవర్ వేసానండి ఇవాళ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. చూసి ఈ ముగ్గులన్నీ ఎక్కడైనా ఛానల్లో సిమిలర్గా ఉన్నాయా, లేకపోతే వీళ్ళు ఓన్గా వేస్తున్నారా, ఎలా వేస్తున్నారు అనేది మటుకు ఒక్కసారి గమనించుకోండి. మీరు నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. నచ్చలేదు ఏంటి వీళ్ళ ఛానల్లో ముగ్గులు ఇలా ఉన్నాయి అని చెప్పేసి అన్నా నాకేమి ఇబ్బంది లేదండి. చూసే వాళ్ళే చూస్తారు. కాకపోతే కొత్తగా ఉన్నాయి అంటే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే మామూలుగా చూసైనా కానీ ఒక లైక్ చేసుకోండి, లైక్ వేయండి. నాకు చాలా ఉపయోగపడుతుందండి. మీరు ఇచ్చే లైక్తో నా ముగ్గు రీచ్ ఎక్కువ ఉంటుందండి. ఇవాళ గురువారము, రేపు శ్రావణ శుక్రవారము. ఖచ్చితంగా అందరూ ఫ్లవర్స్ వేసుకోండి. లోటస్ ఫ్లవర్ ఎక్కువ వేసుకోండి. ఆ తామర పూలు ఇష్టం కదా అమ్మవారికి, అలాగే వేసుకోండి. అందరినీ మనస్ఫూర్తిగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. అందరికీ మనస్ఫూర్తిగా నా ముగ్గులు చూసే అక్క చెల్లెమ్మలకి, అత్తమ్మలకి, అందరికీ, పిన్నులకి, అందరికీ, అమ్మమ్మలకి, నాయనమ్మలకి, తాతయ్యలకి, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములండి. అందరికీ ధన్యవాదములు. నా ముగ్గుని ఇంతగా ఆదరిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ థ్యాంక్ యూ. ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు నిజంగా అర్థం కావట్లేదండి.
నా యొక్క వాయిస్ని మీరు ఇంతగా మంచిగా వింటున్నారు. నాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి. మీ అందరికీ నా ధన్యవాదములండి. నన్ను ఇలాగే ఆదరించండి. మీరు మీకు ఇట్లా కాదక్క ఇట్లాగా అని చెప్పండి, నేను ఖచ్చితంగా అలాగే వేస్తాను ముగ్గులు. మీకు నచ్చినట్లే వేయడానికి నేను చాలా రకాలుగా ట్రై చేస్తానండి. ఎప్పుడు ఉత్త ముగ్గే వేస్తున్నాను కదా, ఇవాళ మీ అందరూ నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మీకు దానికి కృతజ్ఞతగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అనిపించేసి నాకు సైడ్ బోర్డర్స్ కూడా వేయాలనిపించిందండి. ఇవాళ నా సైడ్ బోర్డర్స్ ఎలా ఉన్నాయి చూడండి, బాగున్నాయా, మీకు నచ్చుతున్నాయా? ఇలా కూడా వెయ్యక్క అంటే మటుకు ఖచ్చితంగా వేస్తానండి. మీరు ఎలా చెప్తే అలా వేస్తానండి, మీ ఇష్టమే. నేను ఎలా వేయమంటే మీరు ఎలా వేయమంటే అలాగే వేస్తానండి ముగ్గు. సైడ్ బోర్డర్స్ వల్ల కూడా ముగ్గు చాలా అందం వస్తుందని నేను అనుకుంటానండి. మన ఇంటి ముందు సేమ్ ఇలాగే వేసుకుంటాం కదండి, మనం ఉత్త ముగ్గు వేసి వదిలిపెట్టాం కదండి, ఖచ్చితంగా వాకిళ్ళు వేసుకుంటాము, గీత చుట్టూ వేసుకుంటాం కదండి. సో అలాగేనండి, అలాగే ఇవాళ వేద్దాం అనుకున్నాను. మీరు చూపించే ఆదరణకి, మీరు నా మీద నా సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు నన్ను ఎంతగా ఆదరిస్తున్నారంటే నాకు నిజంగా ఇవాళ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలనిపించిందండి. నిజంగా అందుకే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీకు నా వాయిస్లో అర్థమవుతుంది నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నది. అది నా వాయిస్ వినే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అని. కామెంట్ చేయండి. నా ముగ్గు మీకు నచ్చుతుందా? చూడండి ఎంత చక్కగా ఉందో. నాకు వచ్చినంత వరకు నేను నీట్గానే వేయాలనుకుంటానండి ప్రతి ఒక్క ముగ్గు కూడా. అలాగే వేస్తాను. అట్లో ఇట్లో చూడాలని ఉద్దేశం అయితే నాకేముండదండి. నా ఓన్గా ఏదైతే నాకు వస్తుందో అదే వేస్తాను. అటు ఇటు ఎందుకండి, మనకు వచ్చిందే వేస్తే మనల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారన్న ఉద్దేశంతో అలాగ వేస్తానండి. సైడ్ బోర్డర్స్ ఒకటి వేస్తే ఒకటి వస్తే ఆటోమేటిక్గా మిగిలిన 3 కూడా వస్తాయి కదండి. ఇంకా అది మీకు తెలిసిందే కదండి. 3 అంతే వేస్తాం, ఒక సైడ్ ఒకటి వేయలేం కదా. ఇలాగే వేసుకుంటానండి నేను ఇంటి ముందు కూడా. ఇంత చక్కగా అందరూ అంటారు ముగ్గులు చాలా బాగుంటాయి అని అంటారు. అంతా మా అమ్మ నేర్పించిందేనండి. మా అమ్మకి వచ్చండి బాగా ముగ్గులు. మా అమ్మని చూసి నేను నేర్చుకుంటున్నానండి. తను ఇంకా బాగా వేస్తుందండి. మీ అందరికీ నచ్చితే తను కూడా ఈ ఛానల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఖచ్చితంగా తన ముగ్గులు కూడా మనం ఇంకా మంచిగా వేసిద్దండి. తనను కూడా మనం మన ఛానల్లోకి ముగ్గులు వేయమని నేను అడుగుతాను. మీరు కామెంట్ చేస్తే తన ముగ్గులు కూడా చూద్దామండి. నచ్చిందా నా ముగ్గు? చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది. ఇలా వేసుకుంటే మన ఇల్లు ఎంత కలగా ఉండిద్దండి. నా ముగ్గులు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్